సారవంతమైన నేలతో పచ్చని పైరుతో గోదావరి గొంతు తడిపే ఓ పల్లెటూరు నేడు ఇండియాస్ వరస్ట్ క్యాన్సర్ జోన్. ఈ మాట మేము చెబుతున్నది కాదు, గత నెల రోజులుగా దేశమంతా కోడై కూస్తున్న వార్త. కేవలం వార్త మాత్రమే కాదు, వందల ఆర్తనాదాల వెనుక చీకట్లో దాగి ఉన్న నిజం. ఈ నిజం ఇప్పుడు బయటపడింది. రండి వెళ్దాం క్యాన్సర్ కల్లాపిలా అందరి ఇళ్ల ముందు కనిపించే ఆ పురానికి, బలభద్రపురానికి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ చిన్న పల్లెటూరు ఈ బలభద్రపురం. 2000 గడపలు, 10,000 జనాభా. ఇక్కడ ఏ వీధిలో చూసినా క్యాన్సర్ ఆనవాలు. ఇది ఈ ఊరి కథ. అక్కడి ఊరి వాళ్ళు చెబుతున్న మాటల ప్రకారం కడుపులో కంత ఉందమ్మా, క్యాన్సర్ కంతి. మా అత్తగారికి క్యాన్సర్ అని చెప్పారండి. బలభద్రపురంలో దాదాపు గత 3 సంవత్సరాలుగా క్యాన్సర్ కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మా అత్తగారికి 6 నెలల కిందట బాగోలేదని జంట హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ ముక్క పైకి పంపుతాయండి, క్యాన్సర్ అని చెప్పారండి, బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారండి. ఇంకోండి వాళ్ళకి 3 నెలల మట్టి ఆవిడకి అసలు మా తిండి కానీ ఏమి లేదండి, ఏమి తింటలేదు, మంచం పడేసిందండి. మంచం పడేస్తండి. ఇంకోండి ఇప్పుడు చనిపోయిందండి. దాదాపు ప్రతి వీధిలోనూ క్యాన్సర్ పేషెంట్లు ఉన్న ఇల్లు ఉంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మరో పంజాబ్ మాల్వా బెల్ట్లా కనిపిస్తుంది. అక్కడ ఎప్పటి నుండో ఇలా క్యాన్సర్ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. వివిధ సోర్స్ నుండి తీసుకున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ ఊరిలో దాదాపు 200 మందికి పైగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. 30కి పైగా మరణాలు కూడా సంభవించినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక్కో పేషెంట్ కనీసం 3 లక్షల రూపాయలకు పైగానే తన ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 10వ నెలండి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుని డెల్టా హాస్పిటల్లో చేయించుకున్నానండి. దగ్గర 3 లక్షల పైన అయ్యిందండి. కొందరైతే ఏకంగా ఇది దయ్యం పట్టిన ఊరు అని కూడా అంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం అయితే మనకి వచ్చేసి క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అనే ఒకటి వచ్చింది కాబట్టి దానికోసం స్క్రీనింగ్ అనేది చేపిస్తున్నాం. అంటే 2 days నుంచి హౌస్ టు హౌస్ సర్వే, అంటే డోర్ టు డోర్ సర్వే చేపిస్తున్నాం. 38 అనుమానిత క్యాన్సర్ కేసులు మాత్రమే బయటపడ్డాయని, మరణాలు కూడా 19 మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఈ గణాంకాలను అక్కడి ప్రజాప్రతినిధులు ఒప్పుకోవటం లేదు. ఇక్కడ ఈ రెండిటిలో ఏది నిజం అనేది పక్కన పెడితే ఆ ఊరిలో క్యాన్సర్ వల్ల జనాలు పడే బాధ మాత్రం ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తున్న కథనాలలో అక్కడి మనుషులు పడుతున్న నరకయాతన ప్రపంచానికి స్పష్టంగా కనిపించింది. క్యాన్సర్ మనుషుల జీవితాలను చిదిరం చేసిందన్న వాస్తవం అవి చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందుకే అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే బేసిక్ అవగాహన ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. క్యాన్సర్ అవేర్నెస్ లేనిదే ప్రివెన్షన్ సాధ్యపడదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఓ వ్యాధి కాదు, అదొక మెడికల్ కండిషన్. ఇది 100 రకాల వ్యాధుల సమూహం. ఒకవేళ మీరు క్యాన్సర్తో బాధపడుతుంటే భయపడకండి, సరైన కౌన్సిలింగ్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక బలభద్రపురం విషయంలో క్యాన్సర్ ఎందుకు ఇంతలా భయపెడుతుందో ఒక్కసారి అనాలిసిస్ చేసి చూస్తే 2 కారణాలు ముఖ్యంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మొదటిది గ్రౌండ్ వాటర్ కంటామినేషన్. ముఖ్యంగా భూగర్భ జలాల కాలుష్యం ఇక్కడి క్యాన్సర్కు ఓ కారణమై ఉండొచ్చు. ఈ విషయాన్నే కొందరు సైంటిస్టులు కూడా చెబుతున్నారు. OHSRs, బోర్వెల్స్ అవన్నీ కూడా శాంపిల్స్ రా వాటర్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ 2 మనకి ఆరో ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా రా వాటర్ అండ్ ఫిల్టర్ వాటర్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ప్రెసెంట్ ఏంటంటే కానీ ఇది ఎంతవరకు పూర్తిగా నిజం అనేది సరైన పరీక్షలు జరిపి సరైన రిపోర్ట్స్ బయటకు వస్తేనే తెలుస్తుంది. పంజాబ్లోని మాల్వా ప్రాంతంలో లాగానే ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా హెవీ మెటల్స్ భూగర్భ జలాలలో ఉండే అవకాశం ఉంది. ఈ యురేనియం లాంటి హెవీ మెటల్స్ అనేవి క్యాన్సర్ లాంటి వ్యాధులను పెంచే ప్రమాదం ఉంది. ఇక్కడి ప్రజలు కూడా గ్రౌండ్ వాటర్పై ఆధారపడినందుకు ఇలాంటి సమస్య జరిగి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అధికంగా కెమికల్స్ ఆధారిత పురుగుల మందులు ఉపయోగించడం కూడా ఇక్కడి సమస్య. గ్రౌండ్ వాటర్లో ఆర్సెనిక్ వంటి క్యాన్సర్ కారకాలు ఉన్నప్పుడు అవి కూడా క్యాన్సర్ రిస్కును పెంచేస్తాయి. నైట్రేట్ అధికంగా ఉన్న ఫర్టిలైజర్స్ వాడటం వల్ల కూడా ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక 2వ కారణం విషయానికి వస్తే పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం. ఈ ఊరి చుట్టుపక్కల ఉండే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఇక్కడి గాలి ఇంకా నీరు కలుషితమయ్యే అవకాశం చాలా ఎక్కువ. దాదాపు విష పదార్థాలు నేరుగా భూమిలో, గాలిలో కలవడం అనేది క్యాన్సర్ లాంటి సమస్యను పెంచే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ గాలిలో ఉండే వోలటైల్ కాంపౌండ్స్ శ్వాసకోశ వ్యాధులకు కారణంగా మారుతూనే పరోక్షకంగా క్యాన్సర్కి కూడా కారణంగా మారే అవకాశం ఉంది.
ఈ రెండిటిలో కారణం ఇది అని మనం స్పష్టంగా చెప్పలేకపోయినా ఎక్కడ క్యాన్సర్ ఎక్కువగా సంభవిస్తున్నా అక్కడ మనుషులు చేసిన అపరాధాలే ఎక్కువ కనిపిస్తుంటాయి. మనిషి అలవాట్లలో చేసే తప్పిదాలు, ప్రకృతిని కాపాడకుండా కాలుష్యం పెంచుతూ చేసే పర్యావరణ తప్పిదాలే ఈ క్యాన్సర్ విషయాలలో కీలకమని మనం అర్థం చేసుకోవాలి. ఈ బలభద్రపురం మనకు ఓ వేకప్ కాల్ లాంటిది. మనం ఇకనైనా మేలుకొని మనల్ని మనం చక్కదిద్దుకొని ప్రకృతిని నాశనం చేయడం ఆపి క్యాన్సర్ నివారణలో మన వంతు పాత్ర పోషిద్దాం. లెట్స్ ఫైట్ అగైన్స్ క్యాన్సర్.